ఓల్డ్ సిటీలోని రెయిన్ బజార్లో నిన్న రాత్రి అగైన్ దివాళీ సందర్భం. సో క్రాకర్స్కి సంబంధించి ప్రిపరేషన్ జరుగుతోంది. ఇక్కడ స్టాక్ అయ్యింది. సో ఈ ఇల్లును మనం చూడొచ్చు, పూర్తిగా అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఇల్లు నామ రూపాలు లేకుండా మొత్తంగా నల్లగా అయిపోయింది. చాలా చిన్న ప్లేస్ ఇది. యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఒక 100 యార్డ్స్కి సంబంధించిన ఇల్లు ఇది. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఈ తలుపులు కానీ కిటికీలు కానీ ఈ షెల్ఫ్లు చూడండి అండ్ ఈ ఫ్యాన్ చూడండి, నామరూపాలు లేకుండా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. చాలా చిన్న ప్లేస్ ఇది. యాక్చువల్లీ చాలా చిన్న ఫ్యామిలీ కూడా ఉంటుంది ఇందులో. టపాకాయలు నిల్వ ఉన్నాయి కాబట్టి టపాకాయల వల్లే అన్ఎక్స్పెక్టెడ్గా అంటుకోవడం, ఆ తర్వాత ఇల్లు పూర్తిగా కాలిపోవడం. అండ్ ఇందులో ఈ చిన్న ప్లేస్లోనే ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చనిపోయారు. అండ్ వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో అంటున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎవరండి? అంటే రిలేటివ్సా? ఫ్రెండ్. నేను వాళ్ళ ఫ్రెండ్ని. ఏమైంది? యాక్చువల్గా నేను నైట్ మురుకులు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యి మురుకులు చేద్దామని ఇక్కడ సిలిండర్ ఉండే, సో ఇక్కడ మురుకులు చేస్తున్నారు. సో రెగ్యులేటర్ ప్రాపర్గా కూర్చోబెట్టకపోవడం వల్ల రెగ్యులేటర్ నుంచి లీకేజ్ అయ్యి గ్యాస్ బయటికి రావడం జరిగింది. ఆ గ్యాస్ వల్ల వెంటిలేటర్ లోపలికి వెళ్ళి ఇక్కడ పక్కనే ఫ్రిడ్జ్ ఉండే, ఫ్రిడ్జ్ నుంచి కంప్రెసర్కి తగిలింది. కంప్రెసర్ ఇస్త్రీ కొట్టి గ్యాస్ కింద ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కంప్రెసర్ ఇస్త్రీ కొట్టి మొత్తం అక్కడ పటాకుల మీద కాలింది. సో దానివల్ల మొత్తం స్మోక్ అయిపోయింది, మొత్తం మంటలు ఎక్కువైపోయినాయి. టపాకాయలు ఎందుకున్నాయి అంటే ఇంటి అవసరాల కోసమా, లేకపోతే ఇక్కడ ప్రిపరేషన్ ఏదో చేస్తున్నారు ఆర్ ఇది హోల్సేల్ అమ్ముతున్నారు? లేదు మ్యామ్, ప్రాపర్ ఫాల్స్ న్యూస్ అది. కేవలం వాళ్ళు కాల్చుకోనికే తీసుకొచ్చుకున్నారు మ్యామ్. ఇది చాలా పటాకీలు లేవు మ్యామ్, కొన్ని మాటకే పటాకీలు ఉన్నాయి. మెయిన్గా అయింది కేవలం వల్ల గ్యాస్ సిలిండర్ వల్ల జరిగింది మ్యామ్, అంతే తప్ప ఇంకేం కాలేదు. మొత్తం ఎవరెవరు చనిపోయారు? మంటలు ఆర్పడానికి మేము ట్రై చేసాం మ్యామ్. మేము మంటలు ఆర్పించేసాము, మేము ఫ్రెండ్స్ అందరం ఉన్నాం, మంటలు ఆర్పించేసాము. లోపల రూమ్లు అనేది ఒక మేడం అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం అనేది ఆంటీ అనేది రూమ్లో ఉండిపోయింది. సో మేము మంటలు ఇక్కడనే మంటలు చాలా మాటికి డోర్ దగ్గరనే మంటలు ఉన్నాయి. సో మేము లోపల పోలేము, అటు సైడ్ నుంచి రాలేము. సో ఆ మేడంని బయటికి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తుంటే ఈ మంటలు ఆర్పిన పొగ మొత్తం లోపల నిండిపోయింది. ఆ నిండిపోవడం వల్ల ఆంటీ ఊపిరితిత్తులకి వెళ్ళి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయే వల్ల ఆ అంకుల్ ఏమో కింద ఆంటీని తీసుకురావడానికి అంకుల్ పైకి వచ్చే లోపల ఆంటీతో పాటు అంకుల్ కూడా అయిపోయింది. అంటే లోపలికి వెళ్ళిండు తీసుకురానికి. స్మోక్ నిండిపోయింది, మనిషి కనిపించట్లేదు లోపలికి వెళ్తే కూడా. అసలు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి మంట మొత్తం పైకి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ రీజన్ వల్ల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. ఇంకొకటి పాపనేమో ఒక శృతి అనే పాపని 18 years అమ్మాయి, ఇంటర్ చదువుతున్న అమ్మాయి, ఆమెకు కూడా ఊపిరితిత్తులు మొత్తం లంగ్స్ లోపలికి వెళ్ళి ఎఫెక్ట్ అయిపోయి ఆమె కూడా సీరియస్ కండిషన్లో ఉంది మ్యామ్ ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా అంటే వాళ్ళ పాప కాదు, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పెద్దన్న వాళ్ళ పాప. వాళ్ళకి ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? వైఫ్ అండ్ హస్బెండ్కి ఎంత ఉంటుంది ఏజ్ 60 ఉంటుంది హస్బెండ్కి, వైఫ్కి 50-55 ఉంటుంది. సో ఇది ఇన్సిడెంట్ ఎన్ని గంటలకు జరిగింది ఎగ్జాక్ట్లీ? నైట్ 10:30 to 11 అరౌండ్ టైంలో జరిగింది ఇన్సిడెంట్. మరి కింద కూడా ఎవరో ఉన్నారు కదా వాళ్ళ రిలేటివ్స్? అందరు రిలేటివ్స్ మ్యామ్. ఓవరాల్గా 11 to 12 members జాయింట్ ఫ్యామిలీ ఉంటారు మ్యామ్. అందరు కలిసిమెలిసి ఉంటారు అందరూ. సో అందులో ఒక అమ్మాయిది పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి సపరేట్ కావాలి. మొత్తం ఓవరాల్ 10 members ఉంటారు మ్యామ్. మొత్తం జాయింట్ ఫ్యామిలీ మ్యామ్ అంతా. వీళ్ళు ఈ దివాళీ అనేది పెద్ద పండుగగా సెలబ్రేట్ చేస్తారు మ్యామ్. వీళ్ళు దివాళీ అనేది వీళ్ళు ప్రతి సంవత్సరం దివాళీ అప్పుడు చాలా అందరూ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యి చాలా మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు సార్. అట్లాంటి వల్ల కొన్ని మిస్టేక్ వల్ల అది ఎఫెక్ట్ ఎక్కువ చూపించేసింది. ఎందుకంటే పక్కన ఫ్రిడ్జ్ పక్కన ఇది ఉండడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ అయ్యి చూపించి పటాకీల వరకు వెళ్ళి పటాకీలు పేలడం జరిగింది.
10:30 ఆ ప్రాంతంలో 10:30 ఆ ప్రాంతంలో అంటే నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ ఉండుంటారు. ఉండరు మ్యామ్. ఇక్కడే దగ్గరలో ఉంటారా? మేము దగ్గరలో ఉంటాం మ్యామ్. ఇక్కడ మేము బస్సులో ఉంటాం మ్యామ్. ఇక్కడ పక్కకే ఉంటాము. అతను డైలీ మేము కలుస్తూనే ఉంటాం మ్యామ్ మేము అందరము. సో అప్పట్లో రాగానే అందరం వచ్చి బస్సు వాసులు అందరూ వచ్చి అందరూ సహాయం చేశారు మ్యామ్. అందరినీ బయటికి తీసుకొచ్చారు. అందరు ప్రాబ్లం లేదు. కానీ ఒక ఆంటీ ఒకటి మాత్రం లోపల ఉండిపోయింది. సో దానివల్ల చాలా ఇబ్బంది అయింది మ్యామ్. అంతే తప్ప ఒకటి ఇంకేం లేదు. పైన కిందికి తీసుకెళ్ళి పోర్షన్ ఉందా? పైన కూడా పోర్షన్ ఉంది మ్యామ్. దాని పరిస్థితి ఏంటి? పైన దాని పరిస్థితి పర్లేదు మ్యామ్. నార్మల్ ఏమంతా ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే ఎఫెక్ట్ అయింది. కొద్దిగా అంతా అనేది పైకి వెళ్ళింది మ్యామ్ మంట. అంతే తప్ప ఇంకేం లేదు. మేము దాదాపు మంటని ఆర్పేసాం మేము. మంటను మొత్తం ఆర్పించేసాము. ఫైర్ బ్రిగేడ్ అలాంటివి ఏం రాకుండానే మేము మా సాయంతోనే మొత్తం మంటను ఆర్పించేసాం. కానీ పొగ వల్లనే ఆంటీ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యి చాలా ఇంబటే స్పాట్లో అయిపోయింది. గట్టిగా అరుపులు అవన్నీ కూడా వినిపించి ఉంటాయి కదా చాలా మంది. అంటే ఇక్కడ కింద అంటే వినిపించాయి మ్యామ్. కానీ మేము అక్కడికి వెళ్ళి ఆ ఆంటీని తీసుకురానికి అంత ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం మేము. ఎందుకంటే ఆ పొగలో మాకేం అర్థం అవ్వట్లేదు. ఆ పొగ అంత పొగ వచ్చిండేది. సో దానివల్ల మేము అటు సైడ్ పోలేకపోయినాం. కానీ మంట మాత్రం ఆరిపోయినాం. పక్కన వాళ్ళ బిల్డింగ్లో బోర్ ఉండడం కారణం వల్ల మేము వాటర్ సాయం తీసుకొని మంటను ఆర్పించే ప్రయత్నం చేసేసాం మ్యామ్. లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుండే మ్యామ్. ఇంకా ఇప్పుడు లోపల ఎక్కడ అమ్మా వాళ్ళిద్దరు ఎక్కడ పడిపోయి ఉండే ఈ ప్లేస్ లోపల? ప్లేస్ నాకు అంత ఐడియా లేదు మ్యామ్. మేబీ అక్కడే ఉండొచ్చు మ్యామ్. యాక్చువల్గా ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు కూడా నేను లేకుండే. నాకు మొత్తం మా బ్రదర్ ఫోన్లో ద్వారా నాకు చెప్పాడు. యాక్చువల్గా నేను కూడా ఒక ఫైర్ ఆఫీసర్. నేను వేరే బిల్డింగ్లో చేస్తాను ఫైర్ ఆఫీసర్ కింద. యాక్చువల్గా నేను ఉంటే కారణం వల్ల నేను ఇట్లా కానియకపోతుండే. ఒకవేళ చిన్న ఫైర్ అవుతుంటే నేను అక్కడికి ఆపేస్తుండే. ఒకవేళ పెద్ద ఫైర్ అయింది అనుకో ఫస్ట్ ఇమీడియట్గా అందరినీ ఎవాక్యుయేట్ చేయించేస్తుండే. బిల్డింగ్లో ఉన్న వాళ్ళని అందరినీ ఎవాక్యుయేట్ చేయించి బిల్డింగ్ ఏమైనా కానీ మ్యామ్ మనుషులకైతే ఏం కావద్దు కదా మ్యామ్. సో ఆ ప్రయత్నం అనేది చేసే ఛాన్స్ వస్తుండే మ్యామ్ నాకు కనీసం. కానీ నేను ఆ టైంలో లేకుండే. మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారా ఆ టైంలో? అంటే రెస్పాండ్ అయ్యే విధానం కొద్దిగా అటు ఇటు అర్థమయ్యా ప్రాణ నష్టం జరిగింది అంతే మ్యామ్. కొద్దిగా అదే ప్రాబ్లం ఉండొచ్చు. సో పొగంతా నిండిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు చనిపోయినరు. 18 years పాప కాబట్టి ఆమె కొంత సీరియస్ కండిషన్లో ఉంది మ్యామ్. ఆమె యశోదాలో ఉంది. సీరియస్ కండిషన్లో ఉంది. వెంటిలేషన్ మీద బర్న్స్ ఏం లేవు. మా ఆంటీ అంకుల్ వాళ్ళకి కూడా బర్న్స్ అనే లేదు. అమ్మాయి కూడా బర్న్స్ అనే లేవు. ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లం ఇనెన్స్ అది ఒక్కటే ప్రాబ్లం ఎక్కువ అయిపోవడం వల్లనే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు మ్యామ్. సో ఇది మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా. అంటే బట్టలు కావచ్చు అవి కావచ్చు అండ్ బిల్డింగ్ ఒకసారి చూడండి నల్లగా అయిపోయింది టోటల్గా. సో ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రాపర్ వెంటిలేషన్ కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. చూడండి లోపల పూర్తిగా చీకటి అనమాట. అంటే లైట్ వేస్తే కానీ వెలుతురు లేదు. సో వెంటిలేషన్ లేకపోవడం వల్ల కూడా ఆ పొగ బయటికి పోలేక పూర్తిగా వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం జరిగింది. స్పష్టంగా మనం అర్థమవుతోంది. సో నిన్న హ్యాబిట్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అదంటే ఫైర్ వర్క్స్కి సంబంధించిన షాప్ అది. అందులో పూర్తిగా ఓన్లీ టపాకాయలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. బట్ 10 vehicles పూర్తిగా దగ్ధం అయిపోయాయి. నిన్న ఆ ఇన్సిడెంట్ కూడా కవర్ చేశాం. అగైన్ ద సేమ్ టపాకాయలకు సంబంధించిన ఎఫెక్ట్ వల్ల ఇది టోటల్గా బర్న్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.